పెద్దలు మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు అన్న గారు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు, వరంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ గారు, యాదవ్ రెడ్డి గారు, నాగూర్ల వెంకన్న గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, కార్యక్రమంలో ఉన్న సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు మిత్రులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మా ఎస్ఎస్ఏ అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం. సెప్టెంబర్ 13, 2023 ఇదే ఏకశిలా పార్క్ ముందు రేవంత్ రెడ్డి వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. సెప్టెంబర్ 13, 2023 ఆ రోజు ఇదే అక్కా చెల్లెల దగ్గర మైకు పట్టుకొని మాట్లాడి, మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించండి, రోజుకు 1-2 గంటలు ఎక్కువ పనిచేయండి, బీఆర్ఎస్ని ఓడగొట్టడానికి మీరు కృషి చేయండి, మా గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోపు మిమ్మల్ని సచివాలయానికి పిలిచి ఛాయ తాగినంత సేపట్లో మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తా అని మాట్లాడింది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి, నీది నోరా మోరా? మనిషి అనేవాడు, మాట మీద ఉండేవాడు, నెల కాకపోతే 2 నెలల కన్నా పిలిచి మాట్లాడతాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు గత 18 రోజుల నుంచి నిరవధిక ధర్నాలు చేస్తూ ఉంటే, నిరవధికంగా సమ్మె చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి కనీసం ఉలుపు పలుకు లేకుండా పోయింది. దున్నపోతు మీద వాన పడ్డట్టున్నది. నిజానికి అటు కస్తూర్బా పాఠశాలల్లో 10వ తరగతి పిల్లలు ఉంటారు, అదేవిధంగా మెంటల్లీ ఫిజికల్లీ డిజబుల్డ్ చిల్డ్రన్కు భోజనం పెట్టి చదువు చెప్పాల్సిన పిల్లలు ఉంటారు. ఇవాళ ఎక్కడికక్కడ అన్ని చోట్ల కూడా అటు విద్యా సంవత్సరం పిల్లలు కోల్పోయే పరిస్థితి ఉన్నది, ఇటు ఉపాధ్యాయులంతా రోడ్ల మీద పడ్డారు. మరి ఇలా పిలిచి మాట్లాడే సోయి కూడా లేదా నీ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా. మొన్న మీ వాళ్ళందరూ నన్ను కలిసారు సిద్దిపేటలో. నేను మాట ఇచ్చి అసెంబ్లీకి వెళ్ళి మైక్ తీసుకొని అసెంబ్లీలో, ఏమయ్యా రేవంత్ రెడ్డి, ఛాయ తాగినంత సేపట్లో చేస్తా అన్నావు కదా, మరి 365 రోజులు అయిపోయింది, ఎన్ని ఛాయలు తాగినావు, నువ్వు మర్చిపోయినావా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అడిగారు. మా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఒకరోజు మాట్లాడారు. శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పిటిషన్ కూడా ఇచ్చి ప్రభుత్వానికి తట్టి లేపే ప్రయత్నం కూడా చేశాం. అయినా కూడా మొద్దు నిద్రపోతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంతసేపు పగ, ప్రతీకారము, పోలీస్ కేసులు తప్ప నిజాయితీ లేదు. అసెంబ్లీలో మీరు మొన్న చూశారు, ఏదో అల్లు అర్జున్ గురించి 2 గంటలు మాట్లాడింది. మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు 20,000 మంది రోడ్ల మీద ఉంటే నీకు సోయి రాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఏం చీలగుంటేట్టు కూడా అయితే లేదా? నువ్వే మాట ఇచ్చినావు కదా, ఇదే ఏకశిలా పార్క్ దగ్గరికి వచ్చి నేను నెల రోజుల లోపల చేస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. అంటే రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటడం లేదు. ఆ రోజు 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రజల్ని నమ్మబలికారు. బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చారు. 365 రోజులు నిండినా 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా ఇవాళ అమలుకు నోచుకోలేదు. మహిళలకు మహాలక్ష్మి అన్నారు, వచ్చింది లేదు. విద్యార్థులకు భరోసా కార్డు 5 లక్షలు అన్నారు, వచ్చింది లేదు. రైతు భరోసా 15,000 అన్నారు, వచ్చింది లేదు. 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు అన్నారు, వచ్చింది లేదు. పేదలకు ఇండ్లు అన్నారు, కూలగొట్టిన ఇండ్లు కనబడుతున్నాయి తప్ప రేవంత్ రెడ్డి కట్టిన ఒక్క ఇల్లు కూడా లేదు ఏడాది లోపల. హైడ్రా పెట్టి, మూసి పెట్టి పేదల బతుకులు ఆగం చేసిండు, పేదల ఇల్లు కూర్చిండు తప్ప ఒక్క ఇల్లు కూడా ఈ పుణ్యాత్ముడు కట్టింది లేదు. అంటే ఏదైతే ప్రజల్ని నమ్మించి మాటలతో బురిడి కొట్టించి ఇలా అన్ని వర్గాలను కూడా ఉసురు పోసుకుంటా ఉన్నాడు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండు. పేపర్ చూస్తే యాడే, ఈనాడు చూసినా, జ్యోతి చూసినా, సాక్షి చూసినా, నమస్తే చూసినా, టీవీ చూసినా ఫుల్ పేజ్ యాడ్. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు. ఎన్ని వచ్చినాయి మీకు తెలియదా? కేసీఆర్ గారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, కేవలం కోర్టు కేసు వల్లనో లేకపోతే ఫైనల్ గా మెడికల్ టెస్ట్ వల్లనో ఆ ఆగిపోయిన ఉద్యోగాలు ఇచ్చి, ఆ ఆగిపోయిన ఉద్యోగాల కాయిదాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన నిజంగా నిజాయితీగా చెప్పాలంటే
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చింది 12,000 ఉద్యోగాలకు, ఉద్యోగాలు ఇచ్చింది 6,000 చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు, ఇచ్చింది 6,000 ఉద్యోగాలు. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి హయాంలో 1,60,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసిన మేము ఆ రోజు. మరో 50,000 ప్రక్రియ కొనసాగుతుంటే వాటికి కాగితాలు పంచి నేను ఇచ్చినా అని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అసెంబ్లీలో కూడా చూసారు ఏ రకంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ పరువు తీస్తున్నారు, అసెంబ్లీ విలువ తీసే విధంగా అసలు బూతులు మాట్లాడు. అబద్ధాలకు వేదిక అయిపోయింది అసెంబ్లీ, అబద్ధాలకు వేదికగా అసెంబ్లీని మార్చింది. మరి మాకు మైక్ ఇవ్వండి బాబు, ప్రజలకు అర్థం కావాలంటే మాకు మైక్ ఇవ్వరు. మైక్ ఇవ్వంటే ఇయ్యరు, ఏది పడితే అదే మాట్లాడుతుంది. మొన్న రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడి మిషన్ భగీరథలో 50,000 కోట్ల అవినీతి జరిగింది అన్నాడు. నేను మైక్ తీసుకొని దానికి ఖర్చు పెట్టిందే 28,000 కోట్లు, అయినా 56 అయిందంటే తలకాయ కిందకేసుకుంటాడు. మా నల్గొండ జిల్లాకు చుక్క నీళ్లు ఇవ్వలేదన్నాడు. నేను మైక్ తీసుకొని పోదాంప తుంగతుర్తి కోదాడ సూర్యాపేటకు నీటిపారుదల మంత్రిగా 2 లక్షల ఎకరాలకు నేను నీళ్లు ఇచ్చినా ఆ కాలువ కట్ట మీద నిలబడి రైతులను అడుగుదాం, ఇచ్చినమా లేదా అక్కడనే అడుగుదాం. నీళ్ళు ఇచ్చినామంటే నువ్వు దుంకాలే, ఇవ్వకపోతే నేను దుక్కుతా అన్నా. మాట్లాడే ముచ్చటం లేదు, అన్ని అబద్ధాలే. అసెంబ్లీని కూడా అబద్ధాల వేదికగా మార్చింది. ఆయన డిప్యూటీ సీఎం ఒకసారి మాట్లాడుతూ ఆయన అంటాడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వలేదంటాడు, స్ప్రింక్లర్లు ఇవ్వలేదు అంటాడు, అదే విధంగా రుణమాఫీ చేయలేదంటాడు. ఇట్లా ఏదేదో మాట్లాడి నేను లేచి మైక్ తీసుకున్నా. అయ్యా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు అసెంబ్లీలో కూడా అబద్ధం మాట్లాడితే ఎట్లా? మొన్నటిదాకా గాంధీ భవన్ లో మాట్లాడిండ్రు, ఎలక్షన్ల ముందు మాట్లాడిందంటే సరే, ఈ అసెంబ్లీలకు ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడాలా? నేను ఇప్పుడే నా రాజీనామా లేఖ స్పీకర్ గారికి ఇస్తా. ఒకవేళ రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వకపోయినా, ఒకవేళ మేము రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్లు ఇవ్వకపోయినా నా రాజీనామా స్పీకర్ ఫార్మేట్ ఇస్తా, ఇక్కడనే ఆమోదించుకోండి, నేను ఇంటికి పోతా. ఒకవేళ ఇచ్చినట్టయితే నువ్వు రాజ్భవన్ పై రాజీనామా చేస్తావా అంటే తలకాయ దించుకున్నాడు. మళ్ళా మాట్లాడు, అన్ని అబద్ధాలు. 7 లక్షల కోట్ల అప్పు చేసింది బీఆర్ఎస్, మా మీద బదనాం చేసింది. మొన్న అసెంబ్లీలో లెక్క చెప్పిన, ఒక్కొక్క రూపాయి లెక్క చెప్పి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరోనాతో సహా మేము చేసింది 4,17,000 మాత్రమే. పైసా లెక్క చెప్పిన ఆర్థిక మంత్రిగా అడిగిన అసెంబ్లీలో, ఇప్పుడే చెప్పండి 4,17,000 కోట్ల కంటే 10 ఏళ్లలో కరోనా కష్టాలు, ఉదయ్ కష్టాలు అన్ని కలిపి కూడా 4,17,000. ఒక్క రూపాయి ఎక్కువ ఉంటే ఇక్కడనే చెప్పు. ఇవాళ తర్వాత మళ్ళీ ఎవడన్నా బయట 7 లక్షల కోట్లు అంటే బిడ్డ లీగల్ నోటీస్ ఇస్తా, ప్రివిలేజ్ మోషన్ ఇస్తా అంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఏ రకంగా గోబర్స్ ప్రచారం చేస్తున్నారో మీరు ఆలోచించండి. నిజాయితీగా చెప్పాలి. నిజానికి మీ ఉద్యోగుల్లో కూడా ఈ హ్యాండిక్యాప్డ్ మన ఏదైతే ఐఏఆర్పి టీచర్లు ఉంటారో, ఆ రోజు మా వినోద్ అన్న మాజీ ఎంపీ గారు నా దగ్గర దొరుకొని వచ్చారు. నేను నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంటే ఆర్థిక మంత్రిగా నేను సంతకం పెట్టేది ఉండే. డిఎస్సి ఉద్యోగాల్లో ఈ ఐఏఆర్పి ఉద్యోగాలు 1,523 ఉద్యోగాలు శాంక్షన్ చేశాం. దాంట్లో కలిపి నోటిఫై చేస్తామంటే మేము 20 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నాం అన్నా, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, మాది స్పెషల్ ఇది ఉంటుంది, కొత్త వాళ్ళు చేయలేరు అంటే నేను ఆ రోజు డిఎస్సి నుంచి దాన్ని డిలీట్ చేసి 1,523 ఉద్యోగాలకు రెగ్యులరైజేషన్ కోసం ఫైల్ ఆ రోజు నేను రన్ చేసినాను. అంతలో నోటిఫికేషన్ వచ్చింది. మరి వచ్చి ఇక్కడ మాట్లాడిండు, ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. మనిషి అనేవాడికి మాట మీద విలువ ఉండాలి. ఏం అధికారం శాశ్వతం కాదు. నువ్వే పర్మనెంట్ ముఖ్యమంత్రి అయినవా? మళ్ళా రావా? నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతున్నా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి మాటల్లోనే మీరందరూ కూడా ఆయనకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. పార్టీ మీకు వెన్నుదండుగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అన్ని వేదికల మీద ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎక్కడ అవకాశం వచ్చినా ఒత్తిడి చేస్తాం. అవసరమైతే ఒక డెలిగేషన్ వెళ్లి ఇంకా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదండుగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీరు కూడా దయచేసి ఈయన చేస్తున్న మోసాలను మీ సోషల్ మీడియా ద్వారా 1 గంట ఎక్కువ